వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మనం భాస్కర్ డెడ్ బాడీని తీసుకొస్తున్న విజువల్స్ చూపెడుతున్నాం. ఒకసారి పూర్తిగా చూపెడదాం. ఇదే అంబులెన్స్లో భాస్కర్ బాడీని అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి తీసుకొస్తున్న పరిస్థితి. మనం ఇప్పుడు చెన్నూరు దగ్గర ఉన్నాం. ప్రాణహిత గోదావరి దాటిన పరిస్థితి. అయితే భాస్కర్ బాడీని ఛత్తీస్గఢ్ బీజాపూర్ హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్న పరిస్థితి. మనతో పాటు భాస్కర్కి సంబంధించిన అన్న, అదేవిధంగా అక్క, వాళ్ళకి సంబంధించిన గ్రామానికి సంబంధించిన కొంతమంది ఉన్నారు. మాట్లాడిద్దాం. బాబు సీతారాం ఎప్పుడు పోయినా పొద్దుకు పోయినాం. ఇట్లానే ఇట్లా ఫోన్లో చూసి చూపెడితే పోయి తీసుకురాపోయినంటే మాది ఇట్లా పోయినాం. పోయి మొన్న ఉన్నాము, మొన్న వేయలేదు, తేలేమన్నారు. మళ్ళా నిన్న తెచ్చారు, నిన్న కూడా వేయాలి. మళ్ళీ ఇలా పొద్దున ఇలా ఇచ్చారు, బతినాడితే ఇచ్చారు. తీసుకొని వస్తాను. ఏంది బాబు ఇప్పుడు మీ తమ్ముడు కదా, అంటే నువ్వు చూసినావా ఎక్కడ బుల్లెట్లు తాకినాయి, ఏంది ఏం సంగతి చూసినా చూపెట్టినా? అక్కడ ఏం మాకు ఖచ్చితంగా చూపెట్టలేరు మంచిగా. ఇక్కడ గాయం అవుతుంది, ఇక్కడ మొత్తం ఇదంతా ఇక్కడ గాయం ఉంది కదా. అది సరిగా గుట్టుడుగ్గా కొట్టే పెరగాలి, మొత్తం అట్లే ఉంచారు వాడి. ఇప్పుడు అదంతా చూసినావు కదా, నువ్వు ఆడికి పోయినావు, హాస్పిటల్ చూసినావు, ఆఫీసర్లను కలిసినావు, ఏమనిపించింది నీకాడ? ఏమనిపిస్తాయి ఇక అట్లనే కోసం అనిపిస్తాయి. ఏమనిపిస్తాయి? ఏంది మీ తమ్ముని చివరికి ఎప్పుడు చూసినావు? ఎప్పుడో చిన్న ఉన్నప్పుడే, ఇంతవరకు ఇప్పుడే. ఏంది ఎప్పుడన్నా పార్టీలో పని చేస్తున్న టైంలో తమ్ముని సరెండర్ కావాలని ఎప్పుడన్నా చెప్తే నీ మాట విన్నాడా? మేము చెప్పలేము అని మాకు గుర్తులేదు. బాగా గోసపడ్డాడు కాదే, నిజమేనా? పోలీసు వాళ్ళు ఎప్పుడు అంతకుముందు ఇబ్బంది పెట్టేది నిజమేనా? ఎప్పుడు వాళ్ళు అచ్చుకుంటా పోయింది, వస్తారు వచ్చారు మా దగ్గరికి. అచ్చుడు బాబుల్ని అట్లా తిట్టుకుంటా లాస్ట్ మూమెంట్లో మీరు రామని చెప్పేసి మరి ఊరిక మా ఇంటికి వచ్చి తిప్పలు పెడితే అందుకే అప్పుడు పోలేము. తమ్ముడు ఇంత పెద్ద విప్లవకారుడు, కానీ ఇంటికాడ ఇల్లు లేదు. ఇల్లు లేదు, ఏం లేదు. అట్లానే కూలి చేసి బతుకు. మరి ఆ పీడిత ప్రజల కోసం మీ తమ్ముడు పోరాటం చేసిండు. ఇటువంటి అంశాలన్నీ తెలుసా మీకు? మాకు తెలియదు. అవినీతి తీకేముండే మాకు తెలియదు కదా. తెలియక మీకు ఇట్లా ఉన్నాం కదా, టెన్షన్ అయితే ఇట్లా పెట్టుకుంటాం. ఏమన్నదన్నా ఇక ఉన్నాడు అనుకున్నాం ఇన్ని రోజులు. అది ఎన్కౌంటర్ బూటకం అయితే నేను నమ్ముతున్నాను. అంటే పాయిజన్ పెట్టి బాడీ కూడా మాకు పోగానే చూపించలేదు. పోయాక రేపు మాపు అన్నారు, మీ డెడ్ బాడీ రాలేదన్నారు. 4 గంటలకు వచ్చింది. అట్లా అది అదేమంటారు, ట్రాలీలో పడేసి ఉంచిర్రు. 7 గంటలకు మేము పోయిన తర్వాత మాకు చూపించుండ్రి అంటే ఫ్రీజర్లో పెట్టిర్రు. మళ్ళీ మేము పోస్ట్ మార్టం అని పోయినప్పుడు తీసి బయట పెట్టిండ్రు. బాడీ అంతా అది స్ప్రెడ్ అయిపోవాలని చేసిండ్రు. అది చేసిర్రు కానీ స్ప్రెడ్ అయిపోవాలని చేసిండ్రు. సరే అనుకున్నాం, చూసినాం. ఇక మొత్తం మాకేం చూపించలే, అంతే ఇక కుళ్ళిపోవాలని చూసిర్రు. బయటకు వచ్చేటప్పుడు కొంచెం ముఖం చూద్దామని చూస్తే అప్పటికి స్మెల్ మొదలైంది. అయినా మేము తీసుకపోతాం, అది పురుగులు పట్టినా పర్వాలేదని చెప్పి మేము తీసుకొచ్చుకున్నాము. ఇక అక్కడ ఏంటంటే ఎవ్వరు స్పందించేటోళ్ళు లేరు. మేము పోయి 3 రోజులు ఉన్నాము. ఆడికి ఈడికి తిరిగి లాస్ట్కు తీసుకొచ్చుకున్నాము. అంటే దగ్గరి తమ్ముడు అన్న గతంలో పార్టీలో మీరు కూడా పనిచేసినని అన్నారు. ఏంటి అసలు ఇదంతా? అంటే తను ఫస్ట్ నుండే కొంచెం ఉద్యమ భావాలు మాకుండే కదా. మా ఊళ్ళో భూ పోరాటం జరుగుతున్నప్పుడు తను ఇంటర్లో ఉన్నాడు. అప్పుడుండే మా దగ్గర భూస్వాములు బాగా, ఈ రెడ్డి వ్యవస్థ మా మీద బాగా ఉండే. ఈ దళితులం కాబట్టి దళితం కావడం వల్ల బాగా మా దగ్గర బ్లేడ్లతో కోసి కారం పోసిన కాలం ఉంది. అంటే గ్రామ పంచాయతీలు వేసి కొట్టిన కాలాలు ఉన్నాయి. అప్పుడు మా ఊడు ఇంటర్ చదువుతున్నాడు. మామూలు ఊళ్ళోకి వచ్చినప్పుడు అప్పుడు ఉదయకిరణ్ ఎస్ఐ అనేట ఆయన అరెస్ట్ చేసిండు. గట్టిగానే ముసి నవ్వుతుండే మా అన్న. ముసి నవ్వులోడు కట్టి అరెస్ట్ చేసి కొట్టిండు. అట్లా తను ఏంటిదనంటే నేను ఇక్కడ ఉంటే బతకలేనేమో అని చెప్పేసి తను మళ్ళా విప్లవ బాట పట్టిండు. అట్లా మంచి కళాకారుడు, పాటలు కూడా పాటలు పాడేది. తన దోతి కట్టి ఎగిరితే మేము ఎందరో చూసినాం. ఒక్కసారి 95లే కదా, 94 అనుకో, 92 92 ఇక తను మస్తు పాడుతుండే అన్న. ఇక మంచి అన్ని పాడుతుండే ఆయన. తన దోతి కట్టుకొని ఎగిరింది కూడా ఇప్పుడు దాదాపు మా ఊళ్ళో ప్రజలందరికీ తెలుసు. గణపతి కూడా డ్యాన్స్ చేసినా కూడా మా ఊరు రెడ్డిలందరూ చూసి అబ్బాయి వీడు ఇట్లున్నాడా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 92లో తన చేసింది. చివరిసారిగా చూసింది నేను పాటలో ఉన్నప్పుడు 97 అంతే. మళ్ళీ నాకెప్పుడు కనిపించలేదు అంతే.
నిన్న నిర్జీవిగా అంటే నిర్జీవిగా అంటే మరి నిన్న కూడా చూడలేదు. నేను ఈ రోజు డెడ్ బాడీ తెచ్చుకున్నప్పుడు చూసిన. నిన్న పోయినా డెడ్ బాడీ రాలేదన్నారు, రేపు రండి అన్నారు, చీకటి అయ్యేదా కూకున్నారు. లాస్ట్కు పోయి చూసినాము, అదంతా ఉబ్బిపోయిన చూసినా నా బాడీ అనేది తెచ్చుకుంది అంతే. కాడ ఏం లేదు మనకు. ఏం సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాను? సమాజానికి ఏం ఇంత చేసిండు కదా, అంత చేసిండు. డెడ్ బాడీని కూడా అట్లా పడేసిండు. జనం కోసం ఇంత చేసిండు, ప్రజలకు ఏ రూపాయి ఆశించకుండా, స్వార్థం లేకుండా తన అంత చేసినాక కూడా తన డెడ్ బాడీ అట్లా పడినంతో నేను చాలా బాధపడ్డాను. అంటే ఈ స్థితి ఒక దళితుడే ఇంత స్థాయికి ఎదిగి కూడా నా సోదరుడు రాష్ట్ర కమిటీ మెంబర్ దాకా అయ్యి కూడా నా సోదరుడు అట్లా పడి ఉండడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అంటే అది ఎవరికీ రాకూడదు. నిశ్చయంగా ఏ స్వార్థం లేకుండా పనిచేసినోడు కూడా ఇవాళ అట్లా అయిండానంటే మేము తట్టుకోలేకపోతున్నాం. అది రైట్. ఇది పరిస్థితి. భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. బాబు చెప్పండి సార్. ఏంది బాబు అక్కడ బీజాపూర్లో పరిస్థితి? బీజాపూర్లో పరిస్థితి అంటే మేము పోయి 3 రోజులు అవుతుంది అన్న. అక్కడ 3 రోజులైనా మేము పోలీస్ స్టేషను అక్కడ మధ్యవర్తి ఉన్నాడు, ఆయనకు కూడా ఎన్నిసార్లు చెప్పినా ఆయన పోతున్నాడు వస్తున్నాడు, ఆయన కోఆపరేషన్ ఉన్నది. కానీ పోలీసు వాళ్ళది మాకు అంత స్పందన లేదు. మన ఇక్కడ ఉన్న స్పందన అక్కడ లేదు. ఇక బాధ అనిపించింది. అయినా ఏంది ఆడ రోడ్ల పొంట తిరిగితే ఏంటంటే వీళ్ళంతా ఇక్కడ వచ్చారని ఎదురైన వాళ్ళు అడిగితే మరి ఏం సమాధానం చెప్తావు అని సపడాక ఏంది ఏదో ఇంత రూమ్ తీసుకొని రూమ్లో ఉన్నాం, ఆన్నే షెల్టర్ తీసుకొని ఆన్లైన్ ఉన్నాం. మీరు ఎప్పుడైతే రమ్మని చెప్తారో అప్పుడే వస్తాం, అప్పటిదాకా రాము, కంప్లీట్ అయిందంటే వస్తాం అని అంటే తీసుకొచ్చిన వెంటనే వస్తామని అంటే 2 రోజులు ఇవాళ ఏమైందంటే తీసుకొచ్చారు కానీ మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్ అని పోలీస్ స్టేషన్లో పేపర్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత హాస్పిటల్ పోతే 2 గంటలలో ఇస్తామని అంటే ఇవాళ పోయి పోలీస్ స్టేషన్ పోయి అన్నీ ఆధార్ కార్డులు అవన్నీ మన విలేజ్ నుంచి తీసుకుపోయిన అప్లికేషన్స్, ఎందుకంటే ప్రూఫ్స్ అవన్నీ మా విలేజ్ మా తమ్ముడే అన్నట్టు మా సీతారామమ్మ చూపించబడతాయి కదా, అవన్నీ చూపించి గ్రామ పంచాయతీ చూపించి అప్పుడు చెప్తే వీళ్ళ తమ్ముడే అని అప్పుడు తీసుకుపోయిన బాడీ అని అప్పుడు పంపించారు హాస్పిటల్ పోతే హాస్పిటల్లో నంబర్ 3 భాస్కర్ ఇచ్చేయని అనగానే అది తీసుకొచ్చారు. మొత్తం అది ఇట్లా వన్ సైడ్ పడ్డది ముఖం ఇంతేగా అనిపిస్తుంది, ఇదంతా లేదు. మళ్ళీ ఈ బాడీ అంతా మొత్తం ఏంది పేగులు బయటకు ఉన్నాయి, అది కుట్టు కూడా వేయలేరు, బయట ఉన్నది మొత్తం ఏంది కొవ్వే, మొత్తం తెల్లగా కొవ్వే కనిపిస్తుంది, అంతా డీకంపోజ్ అయింది. మళ్ళీ ఏంటి అంటే ఇట్లా ఒక పేలిక చుట్టారు, ఆ పేలిక కూడా ఊసిపోయింది, రక్తం ఆడుతున్నది. ఇంకా మేము అట్లా పట్టుకొని వచ్చినాం, ప్యాక్ కూడా చేయలేరు సరిగా. మేము పట్టుకొని వచ్చినాం, మేము 4 పోయి పట్టుకొని వచ్చి ఇలా వేసేసినాం, అంబులెన్స్లో వేసి తీసుకొచ్చి తన పుచ్చల్లా ఎంత మంచి వ్యక్తి, ఏం కథ మరి పబ్లిక్ అరాచ్మెంట్ చేయబట్టి పోయినా ఎట్లా పోయినా అనేది అందరికీ తెలుసు. ఆయన అటువంటి వాడు ఏం కాదు, అన్యాయం ఇంకొకళ్ళు ఏమనలేడు. ఆ పబ్లిక్ అరాచ్మెంట్లు ఉన్నాయి కాబట్టి అది తట్టుకోలేక ఈ ప్రజలు మనం గిన స్పందించకపోతే వీళ్ళు ఇంకా చిన్న పబ్లిక్ ఇంకా నాశనం చేస్తారు వాళ్ళు. కాబట్టి మనం ఈ ఉద్యమ పంత ఎంచుకుంటేనే మనతో ఇంకొక 10 మంది మనం ఇది చేస్తేనే వాళ్ళు ఇదవుతారు. అప్పటిదాకా ఈ ఊరిని సర్వనాశనం చేస్తారు వీళ్ళు మాత్రం అనే ఉద్దేశంతో బయటకు వెళ్ళాడు. లేకపోతే ఆయన పోయేటోడు కాదు, లేకపోతే ఈ ఊరు మంచుకుంటే మాత్రం అటువంటి భావనే రాకపోతుంది, మాకు ఊళ్ళకి రాకపోతుండే. ఫస్ట్ అక్కడ ఆ భావన వచ్చింది మాకే, నాతో వర్క్ చేసిండు, నేనే ఉన్నా కాబట్టి మా విలేజ్లో వాళ్ళ పెత్తనంతో వాళ్ళ నియంత్రిత పోకడతోనే చిన్న కులాల మీద ఆడు నా ఇంటి ఆడిది ఇది నేను ఊళ్ళు రమ్మంటే అటువంటి భావన డైరెక్ట్ దౌర్జన్యం జరిగింది, కొట్టిరు అట్లా. అదంతా నిజం, నేను చేసిన అదంతా నిజమే. మళ్ళీ నన్ను కూడా కొట్టారు, నన్ను కొడితే గోదాం కాడ పిలిపించి కూడా కొడితే ఒక్కళ్ళు కూడా రాలేరు, అటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి అవన్నీ అర్థం చేసుకుని మేము పోలేకపోయినాం, మాకు ఏంది భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి మేము పోలేకపోయినాం. ఆయన వెళ్ళిపోయాడు, నిస్వార్థంగా సేవ చేసిండు. దొంగలు ఎందరో ఉన్నారు, ఆ దొంగలకు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు, కానీ ఇటువంటి వాడికి ఖచ్చితంగా 100% ప్రిఫరెన్స్ ఇవ్వాలని నా భావన. మళ్ళీ ఈ బీజేపీ గవర్నమెంట్ కూడా ఈ యొక్క పాకిస్తాను వేరే దేశం పాకిస్తాన్ను మొత్తం సర్వనాశనం చేయాలి. మన భారతదేశం అంత కెపాసిటీ ఉన్నది, వట్టిగా అది చారణ భావం కూడా కాదు, వట్టిగా తూడు చేయాలని మొత్తం పబ్లిక్ అంతా మేధావులంతా కోరినా కానీ పాకిస్తాన్ ఏమో ఇడిచబెట్టారు, అటు ఒప్పుకున్నారు. ఈ
వీళ్ళ మీద మావోయిస్టు ఇది ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేసేటోళ్ళను వాళ్ళు చర్చలకు కూడా అర్థం మీరు పిలుని అని అనగా కూడా వీళ్ళతో చర్చలు జరపకుండా వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి వీళ్ళ మీద ఒత్తిడి అమిత్ షా మోడీ ఈ గవర్నమెంట్ ఉన్నంతకాలం సామాన్య జనాన్ని బతకనేరు మళ్ళా ఎందుకంటే మళ్ళా చూపిస్తారు పబ్లిక్ వీళ్ళకు గుణపాఠం నేర్పుతారు అప్పటి వరకు మనం వేచి చూడాల్సింది అంత అప్పటి వరకు మనం ఏం చేయలేము అంటే మేము తట్టుకోలేని పరిస్థితి అంటే అప్పుడు తన ఇంటర్లో ఉన్నప్పుడు కూడా పోలీస్ క్యాంపులు వేసి లేడీస్ లాఠీలతో కొట్టిండ్రు మేము బయటకు రావడానికి అప్పుడు వాకిళ్ళ మంచాలు వేసుకొని పండుకునేది మా వాడకట్టు చిన్నది కాబట్టి మంచాలు వేసుకొని పంటే బూట్లతో తొక్కుకుంటాం కాలం కూడా ఉన్నది అది చూసి నా సోదరుడు పోయిండు కానీ ఏదో ఆశించి నేను బిల్డింగ్ కట్టుకుంటాను లేకపోతే నేను ఇంకేదో కోరుకొని పోలేడు ఆ శారదంలో పోయి కూడా ఇవాళ ఈ స్థితి ఉన్నది కనీసం వాళ్ళు చర్చలకు వస్తున్నా కూడా ఒక రాష్ట్ర నాయకుడు కదా వాళ్ళు చర్చలు చెప్తే నా సోదరుడు బతికేవాడేమో నా ఆవేదన. ఎస్ ఇది పరిస్థితి. భాస్కర్ కథ ముగిసింది. 35 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన భాస్కర్ ఇటీవల 2 రోజుల క్రితం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ వద్ద పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం ఆ ఎన్కౌంటర్లో చనిపోయినట్టు తెలిసిన పరిస్థితి. అయితే బాడీలను కూడా చాలా విచ్చలవిడిగా పోలీస్ స్టేషన్ అంటే బాడీలను మార్చరీలో పడేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మేము ఇటువంటి యథార్థాన్ని చూడలేకపోయాం. కానీ చివరిసారిగానన్నా ఎంత స్మెల్ వచ్చినా ఎంత డీకాంపోజ్ అయినా చూసుకోవాలని అనుకున్నాం, తీసుకొచ్చామని చెబుతున్న పరిస్థితి. అయితే భాస్కర్ బాడీని ఇప్పుడు చూపెట్టలేని పరిస్థితి. వాస్తవానికి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒకసారి ఇదే అంబులెన్స్లో భాస్కర్ బాడీని బీజాపూర్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. భాస్కర్ బాడీని తీసుకొచ్చి ఇటు నేరుగా ఇంటికి తీసుకువెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ అంత్యక్రియలు ఉంటున్నాయి. అంత్యక్రియలు ఉంటున్న పరిస్థితి చెబుతున్న పరిస్థితి. అయితే భాస్కర్కు ఇప్పటికే భాస్కర్కు సంబంధించిన అంశంలో వాళ్ళ కుటుంబ సభ్యులు బీజాపూర్ వెళ్ళారు. బీజాపూర్ వెళ్ళి పూర్తి ప్రూఫ్స్ ఇచ్చిన తర్వాత బాడీని హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ బాడీ కాస్త ఒక పక్క లోపలికి పోయి ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి భాస్కర్కి సంబంధించిన అంశం చాలా అత్యంత దయనీయంగా మారింది. మేము ఇలా జరుగుతుంది అనుకోలేదు. అయితే మా ఊరిలో పెత్తనందారి వ్యవస్థ రెడ్ల ఎవరైతే అరాచకం ఉందో ఆ అరాచకం వల్లనే భాస్కర్ మావోయిస్టుగా మారవలసిన పరిస్థితి ఏర్పడింది. భాస్కర్ మంచి కళాకారుడు. భాస్కర్ తన కళా నైపుణ్యంతో చాలామందిని ఆకట్టుకునే గుణమున్న వ్యక్తి. అయితే భాస్కర్ దళితవాడల్లో ఏ అమ్మాయి బాగున్నా దొర పిలిస్తే వెంటనే పోవాలి కాబట్టి ఆ అంశం మీద పోరాట పంతనెంచుకున్నాడు. మావోయిస్టుగా పూర్తి రూపాంతరం చెందిన పరిస్థితి. రూపం ఏర్పాటు చేసుకున్న అనంతరమే పార్టీలో పనిచేసిన పరిస్థితి. పార్టీలో చిన్నగా మొదలైన భాస్కర్ ప్రస్థానం ఆర్ఎస్యు నుండి దండకారణ్యం వరకు ఇటు 4 జిల్లాలు కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, అదేవిధంగా ఆదిలాబాదు ఈ 4 జిల్లాల ఇన్ఛార్జి సెక్రటరీతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ వరకు భాస్కర్ ఎదిగిన పరిస్థితి కనబడుతుంది. భాస్కర్ అంత్యక్రియలు రేపు పొద్దున జరుగుతాయని కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి. కోర్టు స్టూడియో. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.